హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. కోయిట్కి కొత్తగా వచ్చే వాళ్ళు అయితే కోయిట్ ఇంట్లో డ్రైవర్ పని ఒకటే చేయాలనా లేదంటే మిగతా పనులు అన్ని కూడా చేయాలనా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. నేనైతే కోయిట్లో డ్రైవర్ పనికి వచ్చాను. ఈ రోజు అయితే మా మేడం చెప్పిన పనికి అయితే నేను ఆశ్చర్యపోయాను. ఏం చెప్పిందంటే ఇవి కనపడుతున్నాయి కదా, ఈ మెటికల్లో ఈ గ్రిల్స్ అన్ని క్లీన్ చేయమని చెప్పింది. మూడు ఫ్లోర్లు ఇప్పుడు క్లీన్ చేయాలి నేను. అదే పనిగా ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చినాక ఏం పని చెప్పినా కూడా చేయాల్సిందే. మేము చేయమన్నాం అనుకో ఇంకా వాళ్ళు అది మనసులో పెట్టుకొని ఇంకా డబుల్ పనులు చెప్తారు. ఖచ్చితంగా ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కోయిట్కి వచ్చినాక డ్రైవర్ జాబ్ అనేది ఒక్కటే కాదు, ప్రతి పని చేయాల్సింది. ఇక్కడ ఒక్కసారి చేయమన్నాం అనుకో మళ్ళీ ఇంకా దానికి డబుల్ రియాక్షన్ ఉంటది. ఎందుకంటే నేను అనుభవిస్తాను కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఇదంతా క్లీన్ గా నీట్ గా క్లీన్ చేసేసి తుడసాలంట. ఇంటి దగ్గర అయితే ఇలాంటి పనులు చెప్తే ఎవరన్నా మేము చేయలేపో అంటాము. ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్క డ్రైవరు ఇలాంటి ఇబ్బందులు ఎన్నెన్నో పడుతుంటారు కువైట్ లో. నేను ఒక్కనే కాదు, చాలా మటుకు కువైట్ లో డ్రైవర్లకి ఇలాంటి పనులు వేస్ట్ పనులు అన్ని చెప్తుంటారు. నాకైతే డ్రైవింగ్ కొంచెం తక్కువే కాబట్టి డ్యూటీలు మా మేడము ఇలాంటి ఏదో పనులు చెప్తానే ఉంటుంది. ఏం చేస్తాము, ఇంకా డ్యూటీలు తక్కువ కాబట్టి మనం కూడా ఇంకా సరేలే అని చెప్పి చేస్తాం అంతే. మనం ఏమన్నా అడిగినా కూడా కాదనకుండా తీస్తారు ఇలాంటి పనులు చెప్పినప్పుడు చేస్తే. ఏం చేస్తాం మనం, ఇంకా ఇది కూర్చొని తుడిసేదే కదా అని నేను కూడా కాదనక నేను ఇంకా మొదలు పెట్టేసిన. ఇలాంటి కష్టాలు ఎన్నెన్నో పడుతుంటాం ఇక్కడ కువైట్ లో. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఏం తెలియదు, వాడేం బాగా సంపాదించుకొని వచ్చేసి ఉంగరాలు పెట్టుకొని ఉన్నాడు, చైన్లు వేసుకొని ఉన్నాడు అనుకుంటారు. ఇలాంటి కష్టాలు పడిన తర్వాతే కదా డబ్బులు వచ్చేది. ఆ డబ్బులతోనే కదా కొనేది ఉంగరాలు, చైన్లు అన్ని. ఎవరి కష్టం వాళ్ళకే విలువ, ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది కూడా, పక్కన వాళ్ళకి తెలియదు. హేళన చేసే వాళ్ళైతే కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరి మాటలు పట్టించుకుంటా పోతే మనం ముందుకు అనేది సాగిపోము. నేను చెప్పాల్సింది అయితే చెప్పేస్తున్నాను. కోయిట్కి కొత్తగా వచ్చే వాళ్ళైతే మేము డ్రైవర్ పనికే కదా వచ్చింది, ఇలాంటి పనులు చేయమన్నారు అనుకో కుదరవు. ఇక్కడికి వచ్చినాక ప్రతి పని చేయాల్సిందే. కొన్ని ఇళ్లలో అయితే డ్రైవర్ గానే చూస్తారు, కొన్ని ఇళ్లలో అయితే డ్రైవర్ గానే చూడరు. ఇలాంటి వేస్ట్ పనులన్నీ చెప్తుంటారు. కొంతమంది అయితే టైం టు టైం కూడా పాటిస్తారు. పొద్దున్న 6 నుంచి నైట్ 9 వరకు అని ఇట్లా టైమింగ్స్ పాటిస్తారు. కొంతమంది అయితే ఏం పాటించరు. ఒక్కొక్క రోజు అర్ధరాత్రిలో కూడా ఫోన్లు చేస్తుంటారు 12కు 1 గంటకు. గవ్వ దాపో, ఆడిబి ఇది దాపో, అది ఈడిబి అది దాపో అంటారు. ఏం చేయలేము. ఇక్కడికి వచ్చినాక ఈ 2 సంవత్సరాలు చేసుకోవాలా, మళ్ళీ నచ్చలేదని వెళ్ళిపోవాలా. 2 సంవత్సరాలు అనేది అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పిన మాట వినాల్సిందే. 2 సంవత్సరాలు ఏం చేయలేము. చూడండి దుమ్ము ఎలా ఉంది, ఈ గ్రిల్స్ కి ఓపెన్ అంత దుమ్ము. ఈ దుమ్ము క్లీన్ చేసేటప్పుడు అయితే డస్ట్ అలర్జీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా దుమ్ము ఉంది. ఈ గల్ఫ్ కంట్రీస్ లో అయితే కొంతమంది డ్రైవర్లు అయితే చాలా చీప్ గా చూస్తారు, కొంతమంది అయితే సూపర్ గా చూసుకుంటారు. చీప్ గా చూసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాడు కూలోడు కదా, వాడి కూలి పనులు అన్ని చెప్పాలా అనే లెక్కలో డ్రైవర్ పని కాకుండా మిగతా ఎక్స్ట్రా పనులు కూడా చెప్తుంటారు. కొంతమంది అయితే ఇళ్లలో డ్రైవర్ ని వాళ్ళ సొంతము, వాళ్ళ ఇంట్లో తమ్ముడు, అన్న మాదిరిగా చూసుకుంటారు. ఏదైతే ఏమో మన ఇండియా మాదిరిగానే ఇక్కడ కూడా కువైట్ లో మంచి చెడ్డు అనేది ఉంటుంది. ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చినాక పని అనేది చేసుకొని పోతూ ఉండాలి అంతే. ఈ 3 ఫ్లోర్లు మొత్తం ఇదంతా తుడిసేలోపు కాళ్ళు, చేతులు, నడుము మొత్తం అంతా నస్తాంది. ఎందుకంటే ఎప్పుడు చేయక చేస్తే ఇట్లాంటి పనులు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఏం చేస్తాం, ఏం చేయలేము. కువైట్కి వస్తే లగ్జరీగా కార్లలో తిరగచ్చేమో అనుకున్నా, కానీ ఇలాంటి పనులు కూడా చేయాలనుకోలేదు నేనైతే కల్లో కూడా. ఏం చేస్తాము ఫ్రెండ్స్, ఇలాంటి పనులు కూడా అప్పుడప్పుడు చేయాల్సిందే మన టైం బాగాలేనప్పుడు. ఇది క్లీన్ చేసేది పొద్దున్న మొదలు పెట్టింటే మధ్యాహ్నం పట్టింది, అన్నం టైం అయిపోయింది. ఇప్పుడైతే మొత్తానికి అయితే పూర్తిగా క్లీన్ చేసేసినాను. మళ్ళీ ఇది క్లీన్ చేసినామా లేదా అనేది వాళ్ళకు ఒక వీడియో క్లిప్ తీసేసి పెట్టాలి, లేదంటే వీళ్ళు మళ్ళీ క్లీన్ చేయలేదే అనుకుంటారు. ఈ గ్రిల్స్ అయితే నేను కొత్తగా వచ్చినప్పుడు అయితే తుడిచినాను 2 సంవత్సరాల ముందు. మళ్ళీ చెప్పినారు ఇప్పుడు. ఏం చేస్తాం, ఇంకా వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబట్టి మొత్తానికి తుడిచేస్తున్నాను. వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా మరెన్నో వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.